మార్కెట్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇదే. అసలు ప్రాపర్ స్ట్రక్చర్ ఏంటి? సో మీ దగ్గర బుక్ ఆర్ పెన్ పెట్టుకుని ఇప్పుడు నేను 9 చెప్తాను. ఈ 9 కూడా లైన్‌గా రాసుకుంటే ఇదే ఇంగ మీకు స్టాక్ మార్కెట్‌లో మీరు నేర్చుకోవాల్సింది. ఫస్ట్ ఏందంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్ నేర్చుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసినప్పటికి మనం ఒక మంచి స్టాక్‌ని ఫైండ్ చేయాలి. అంటే గుర్తించాలి. అండ్ థర్డ్ వచ్చేసినప్పటికి అబౌట్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్. అండ్ ఫోర్త్ వచ్చేసినప్పటికి రేషియోస్. సో తర్వాత వచ్చేసినప్పటికి క్వార్టర్లీ రిజల్ట్స్. అండ్ ఆ తర్వాత వచ్చేసినప్పటికి బ్యాలెన్స్ షీట్. అండ్ ఆ తర్వాత వచ్చేసినప్పటికి ప్రాఫిట్ అండ్ లాసెస్ స్టేట్మెంట్స్. అండ్ ఆ తర్వాత వచ్చినప్పటికి క్యాష్ ఫ్లోస్. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంపెనీ మేనేజ్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది, ఫ్యూచర్లో గ్రో అవుతుందా లేదా అన్నది ఇదే చెప్తుంది. అదేంటంటే యాన్యువల్ రిపోర్ట్స్. సో ఈ యాన్యువల్ రిపోర్ట్స్ అనేది మీకు చదవడం వస్తే ఇంకా స్టాక్ మార్కెట్లో మిమ్మల్ని ఆపేవాడే ఉండడు. సో ఇవన్నీ ప్రాపర్గా రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో వీటిని వన్ బై వన్ మనం నేర్చుకుందాం. దట్స్ ఇట్.